పరీక్ష నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవచ్చు రోహిత్. కానీ శిల్ప, ఇప్పుడు అఘోరీ వ్యవహార శైలిలో, అరెస్ట్ తర్వాత అఘోరీ వ్యవహార శైలిలో, మాట తీరులో కొంత మార్పు కనబడుతోంది. ఇప్పటి వరకు మాకేమీ అవసరం లేదు, మా జోలికి వస్తే మేము ప్రాణత్యాగం చేసుకుంటాము, మాకు ఓన్లీ ధర్మ పరిరక్షణ అంటూ చెబుతూ వచ్చినటువంటి అఘోరీ విషయం కోర్టు పరిధిలో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరిగిందని అనుకోవాలి? నుంచి అఘోరీ పోలీసులని ప్రశ్న ఒకవైపు పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. ఒకవైపు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకవైపు పోలీసులను సైతం కావచ్చు వేటిని కూడా లెక్క చేయకుండా తానే మాట్లాడేది. కానీ కొన్ని రోజుల క్రితం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, నన్ను కావాలని టార్గెట్ చేశారు, మీరు కనుక నన్ను ఫోర్స్ చేసి ఖచ్చితంగా ప్రాణార్పణ చేసుకుంటానంటూ శ్రీవర్షిని అదేవిధంగా అఘోరీ సైతం వాళ్ళు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒకవైపు అందరినీ క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నాసిన్ పోలీస్ స్టేషన్లో అఘోరీ మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్ట ప్రకారం నేను నడుచుకుంటాను, ఒకవైపు చట్టానికి సహకరిస్తాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో నేను ఏ విధంగా మాట్లాడలేనట్టు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. వర్షినికి సంబంధించి వర్షిని నా భార్య కాబట్టి నాతోనే ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపించింది. సో మొత్తం మీద హైడ్రామా మధ్య ఇక్కడ చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు అఘోరీ శ్రీవర్షిని వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసి అనంతరం రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి 10 నిమిషాల లోపు ఈ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అఘోరీ గతంలో ఉన్న అఘోరీకి ప్రస్తుతం ఉన్న అఘోరీకి మాత్రం చాలా స్పష్టంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఎక్కడ మొత్తం కూడా రెచ్చగొట్టి చేశారు. కానీ ఈ రోజు మనము ఒకసారి అందుబాటులోనే ఉండండి. శ్రీవర్షిని అఘోరీ శ్రీనివాస్ ఇప్పటి వరకు చెప్తూ ఉన్నాడు తను అఘోరీగా మారాను అని. అయితే అతని పేరు శ్రీనివాస్, ఆ తర్వాత శివబ్రహ్మ విష్ణువుగా తన పేరుని మార్చుకున్నాడు, ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. కానీ అఘోరీ అసలు పేరు శ్రీనివాస్. ఇప్పుడు శ్రీనివాస్ నేను శివుడి కోసం మాత్రమే తను అఘోరీగా మారాను అని చెప్తూ ఉన్నాడు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా నేను కమెంట్ బాక్స్లో కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే మీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాం, మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేసి అఘోరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆర్టీవీతో కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు కమెంట్స్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే వారి కమెంట్స్ నేను మీకు వినిపిస్తాను. వర్షిణిని తల్లికి అప్పగించాలేంటి సత్య ఏ కమెంట్ చేశారు. మాధవరెడ్డి జైల్లో వేయండి అంటూ కమెంట్ చేశారు. ఇందిరా ప్రభ డ్రెస్సింగ్ స్టైల్ మారిందిగా బుద్ధిదా లేదు అంటూ కామెంట్ చేశారు. అలాగే మాధవరెడ్డి వర్షిణి ఓ మెంటల్ అంటూ కామెంట్ చేశారు. ఒక మంచి కామెంట్స్ చేయండి, కన్స్ట్రక్టివ్గా కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు కామెంట్స్ చేస్తే చదివి వినిపిస్తాను. పెరుమాళ్ళ వాడు తెలివి తక్కువ వ్యక్తి, కోటింగ్ ఇవ్వకుండా వదిలిపెట్టొద్దు అంటూ కమెంట్ చేశారు. ఓం భూమ్ బుస్కూమ్ క్రోమ్ అంటూ మరొకరు కమెంట్ చేశారు. చిత్రంగా కోటింగ్ ఇవ్వాలి అంటూ పెరుమాళ్ళ రవీంద్ర చీటర్ అంటూ రవీంద్ర కమెంట్ చేశారు. మీ అభిప్రాయాన్ని అఘోరీ న్యూస్ను చూస్తున్న వాళ్ళు, అఘోరీ న్యూస్ను ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్స్ చేస్తే అసలు జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. ఇద్దరిని లోపలేయండి అంటూ అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని కూడా మీరు లోపల వేయాలని అనుకుంటూ ఉన్నారా? కొంతమంది అదే అభిప్రాయం. రజనీ అంట ఇద్దరిని లోపల వేయండి అంటూ కమెంట్ చేశారు. అరెస్ట్ చేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. వర్షిణి తల్లికి ఒకటి చెప్పండి ప్లీజ్ అంటూ చెప్తున్నారు. వర్షిణిని తల్లికి అప్పచెప్పండి అంటూ కామెంట్ చేశారు. దొంగ అఘోరీ అంటూ కామెంట్ చేశారు. ఎస్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు. ఆసుపత్రిలో బెడ్ పైన అఘోరీని పడుకోబెట్టి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అఘోరీని చేవెళ్లలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నప్పటి దృశ్యాలు అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నవి. మరికొద్దిసేపట్లో మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలే. పోలీసులు భారీగా మోహరించున్నారు.
అఘోరి ఆ వీడియో చూడండి ఒకసారి. అఘోరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి అవును ఒకరు కమెంట్ చేశారు, డ్రెస్సింగ్ కూడా కొంచెం ఇప్పుడు గతానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది, డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అఘోరిని అరెస్ట్ చేసి శ్రీవర్షిని ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. అడ్వకేట్తో స్తోమత ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తుంది అనుకోవచ్చా? చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ ఈమెను పంపించింది? ఈ పోలీస్ వారిని కంది జైలుకు పంపిస్తారు ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా మోకిలా పిఎస్ కంది జైలుకు. కంది జైలు. కంది. రైట్. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదని చెప్తాను. ఒక్క నిమిషం. కేసు మోకిల్లా పోలీస్ స్టేషన్లో నమోదైంది. మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 6 సెక్షన్లో 10 ఏళ్లకు పైగా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదండి. 10 ఏళ్ళకు పైగానే ఉంటుంది ఇందులో శిక్ష. అది కోర్టు వారు పరిశీలించి తర్వాత కేసు పూర్వాపారాలు పరిశీలించిన తర్వాతనే శిక్ష అనేది ఉంటుంది. శిక్ష విధిస్తే ఏ రకమైన శిక్ష ఉంటుంది సార్ దీంట్లో? ఇట్లాంటి కేసులో ఓన్లీ చీటింగ్ కిందకే పరిగణలోకి తీసుకుంటారా? కానీ దాంట్లో పోలీసులు మెన్షన్ చేసిన ఎఫ్ఐఆర్లో కత్తి చూపించింది, గన్ను చూపించింది, నన్ను బంధించింది, లోపల నన్ను బలవంతంగా 5 లక్షలు నా అకౌంట్లోకి వేసుకుంది అనేది కొన్ని స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టారు. సెక్షన్లు అనేది అన్ని కోర్టు వారు పరిశీలించిన తర్వాతనే శిక్ష ఉంటుందండి. కేసు ట్రయల్ కావాలి, ట్రయల్ అయిన తర్వాతనే శిక్ష ఏంది అనేది వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు అని అఘోరి అనడం మూలంగా కోర్టు ఆదేశాలతో ఇప్పుడు మాట్లాడుతున్న అడ్వకేట్ని అపాయింట్ చేశారా ఆమె తరపున వాదించడానికి? శిల్ప, ఎస్ అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారు కోర్టు ఆదేశాలతో అఘోరి తరపున వాదించటానికి. ఎస్ శిల్ప అడ్వకేట్ ఏం చెప్తున్నారు? అడ్వకేట్ని ఎలా అపాయింట్ చేశారు? రైట్. అడ్వకేట్ అఘోరి తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, కోర్టులో ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, మీరు వాదిస్తున్నారు, వాదించడానికి గల కారణాలు ఏంటి, అఘోరి మిమ్మల్ని అపాయింట్ చేసుకుంది ఏ విధంగా ఏంటి? ఇప్పుడు వాదించడం అనేది ఏం లేదండి. కేవలం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకే విధించారు. కేసు అనేది తర్వాత పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కాబట్టి కోర్టు తరపున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేని వారికి కోర్టు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకా ఏం శిల్ప క్వశ్చన్ అడగండి. అఘోరికి కారు ఉంది, అఘోరికి కారు ఉంది, కోర్టు వారికి తెలియదు కదండి. అఘోరికి కారు ఉంది, మరి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది. ఆమెకు విలువైన కార్లో తిరుగుతుంది, మొత్తం విలువైన వస్తువులు ఐఫోన్తో సహా వాడుతుంది. అలాంటి స్తోమత లేదని ఏ విధంగా చెప్తుంది? అవన్నీ మేము చూడలేం కదండి. కోర్టు చెప్పిందే నమ్ముతుంది. కోర్టుకు పరిశీలన ఎంచాలంటే నిజాలు కావాలి. ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. కేసు ట్రయల్ ఏ కేసుల కింద కేసు నమోదైంది ఏంటి? అది ఇంకేం చూడలేదండి. కేవలం రిమాండ్ విధించారు. తర్వాత మేము చూసి పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి బెయిల్ గుట్లు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా ఉంది తీవ్రత గుట్ల? తీవ్రత అనేది బెయిల్ ఇప్పుడే వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బెయిల్ ఫైల్ చేసిన తర్వాత కౌంటర్ ఉంటుంది, పీపీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. అఘోరి తరపున మనస్ఫూర్తిగా అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన వినిపించబోతున్నారా? ఒక్కసారి అడ్వకేట్ని అడగండి, వేరే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంటుంది. శిల్ప ఒక్కసారి అడ్వకేట్ని అడగండి. ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే విధంగానే మీ వాదన ఉంటుందా అని అడగండి ఒకసారి. అంటే ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన ఉంటుందా? ఏ విధంగా వెళ్ళబోతుంది? నిర్దోషిగా నిరూపించేది ఏమి ఉండదండి. కేవలము ఇప్పుడు బెయిల్ వరకే ఉంటుంది. ట్రయల్ అనేది ఇక్కడ జరగదు. ట్రయల్ ఎక్కడ జరిగితే అక్కడ ఉంటుంది. ఇప్పుడు అఘోరి కేసులో బెయిల్ పొందడానికి అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళిండ్రు. 14 రోజుల రిమాండ్ కస్టడీకి కంది జైలుకి తీసుకెళ్ళి ఉంటారు. అంతే. అంటే ఇప్పుడు ఏమైనా బెయిల్ పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదండి. అంటే పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. టైం లోపల చెప్తాను. 14 రోజులు అయితే రిమాండ్ కస్టడీలో ఉంటుంది. అంటే లోపల ఏం చెప్పింది కోర్టు లోపల అఘోరి? నాకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు, నాకు ఒక కోర్టు నుంచి అడ్వకేట్ని అపాయింట్ చేయండి అంటే మెజిస్ట్రేట్కి అధికారం ఉంటుంది. మెజిస్ట్రేట్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. పోలీసులు ప్రిలిమినరీ ఇష్టంగానే దీన్ని వాదిస్తున్నారా ఏంటి? ఇష్టం అనేది లేదమ్మా. ఎవరైనా కోర్టు అడ్వకేట్ కొన్ని రోజుల నుంచి అఘోరి వ్యవహారం చూస్తున్నాము. మొత్తం చాలా మంది అటు సామాన్యులను కావచ్చు అందరినీ ఏముండదు. కోర్టులో ఎవరికైనా అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే వాదించే హక్కు కోర్టుకుంటాం. కోర్టు తరపున మనం వాదించే అధికారం ఉంటుంది. అంతే. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటారు? ఈ ఎంటైర్ ఇష్యూ గురించి కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు అందరికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఎట్టకేలకు యూపీలో అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు?
ఏం లేదంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. శిక్ష పడేది ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అంటే యాజ్ అడ్వకేట్గా మీరేం చెప్తారు? తప్పు అండి, సమాజాన్ని తప్పుదో పట్టించడం అనేది తప్పు. ప్రూఫ్ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుంది. శిక్ష పడే అవకాశం ఉన్నది అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు? చలో 7 years పైన పడవచ్చు. 7 నుంచి 10 years వరకు పడుతుంది అంతే. ఓకేనా? సో మొత్తం మీద దాదాపు 7 years శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. ముఖ్యంగా కంది పోలీస్ స్టేషన్, కంది జైలుకి అగోర్ని తరలించారు. 14 days రిమాండ్ అనంతరం బెయిల్కి సంబంధించి కావచ్చు, కోర్టులో పీపీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం తనకు లాయర్ని పెట్టుకున్న స్తోమత లేదని అగోరి చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాయర్ని ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆయన వాదించారు. ముఖ్యంగా 14 days రిమాండ్ విధించారు. కానీ ఒకవైపు కేసుల తీవ్రత అనేది, సెక్షన్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు లాయర్ చెప్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ విధించారు. 14 days వరకు కంది జైల్లోనే అగోరి ఉండనున్నారు. దాని తర్వాత బెయిల్కి అప్లై చేశారా, దీనికి సంబంధించి ఎట్లా మూవ్ అవుతుంది, న్యాయపరంగా ఎలా పోరాడుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా మారింది. మొత్తం మీద ఈ రోజు పోలీసులు అయితే దీనికి సంబంధించి పులి స్టాప్ పెట్టారు. ఇంకోటి వర్షిని ఎక్కడ ఉందని కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అగోరికి మాత్రమే తెలుసు వర్షినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అగోరి వర్షినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనని ఎక్కడ ఉన్నారని కూడా ప్రస్తుతం తనపైన ఆరాధిస్తున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే కోర్టు నుండి కంది జైలుకి అయితే అగోరిని